హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. సో నాకు తెలిసి ఇప్పటివరకు ఇది ఎవరు ట్రై చేసి ఉంటారు. నేను కూడా జస్ట్ ఒక ట్రై చేద్దామని ఎక్కువ క్వాంటిటీ చేయకుండా తక్కువ క్వాంటిటీతో చేసి చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది ఏంటంటే చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇన్స్టెంట్ రెసిపీ. మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్లో మీకు రెసిపీ అయిపోతుంది అంతే. బట్ మనకి ఏంటి అంటే ఇంట్లో రెడీగా బ్రెడ్ ఉండాలి అంతే అండి. సో బ్రెడ్ ఉంటే మీరు 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను 3 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకుంటున్నానండి. సో ఇది ఇన్స్టెంట్గా 5 to 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ కాబట్టి మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండదు. అండ్ అప్పటికప్పుడు అనుకొని ఈవినింగ్ టైంలో 5 మినిట్స్లో 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఉండాల్సింది బ్రెడ్ అండి. బ్రెడ్ రెడీగా ఇంట్లో ఉంటే సో తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు పిల్లలకి కానీ మీకు కానీ ఎవరికైనా స్నాక్ రెసిపీగా ఇది మంచిగా పనికొస్తుంది. సో ఫస్ట్ నేను దీనికి 3 స్లైసెస్ తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ సైడ్స్ మొత్తం ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా తీసేయాలన్నమాట. సో తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా చల్లాలి బ్రెడ్ పైన. కొన్ని వాటర్ అండి, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే మరీ మీకు నీళ్ళు మొత్తం కారిపోతాయి అన్నమాట. సో జస్ట్ ఇలా కొన్ని వాటర్ ఇలా చల్లితే మనకు అన్ని బ్రెడ్ స్లైసెస్ ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా మరీ ఎక్కువ చల్లేస్తే ఏంటంటే మీకు ఇలా మొత్తం మెల్ట్ అయిపోయేలాగా అవుతుంది. సో చూసి చేయండి. సో ఇలా కొన్ని నీళ్ళు చల్లిన తర్వాత మనం ఇలా ముద్దలాగా చేస్తే మనకు మంచిగా ముద్దలాగా వచ్చేసి దీన్ని మనం ఇప్పుడు వడలాగా చేసుకోవాలండి. మ్యాక్సిమం మనం వడ ఎలా ఒత్తుతామో సేమ్ అలాగే నొక్కాలి. నొక్కి మధ్యలో ఒక హోల్ పెట్టండి. సో మీకు ఇలా రెడీ అయిపోతాయి. సో సైడ్స్కి ఏమన్నా క్రాక్ లాగా అనిపిస్తే కనుక అడ్జస్ట్ చేస్తూ మంచిగా రౌండ్ షేప్లోకి వచ్చేలాగా ఇలా చేసుకోండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. సో ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను మీకోసము. జస్ట్ వాటర్ చల్లేసి ఇలా ముద్దలాగా కట్టేయాలండి. కడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఒక్కసారి రౌండ్గా అనేసుకొని వడలాగా నొక్కేసి మధ్యలో హోల్ పెట్టండి. సో యాక్చువల్గా ఇదేంటి అంటే డోనట్ రెసిపీ. సో డోనట్స్ మీకు తెలుసు కదా, పిండితో చేస్తాం మనం. సో పిండి కాకుండా ఇలా బ్రెడ్తో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఎన్ని స్లైసెస్ తీసుకున్నానో అన్ని స్లైస్ అన్నిటితో ఇలా బ్రెడ్తో నేను డోనట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో మీకు సైడ్స్కి క్రాక్ లాగా అనిపిస్తే మాత్రం ఒక్కసారి వాటర్లో మీ ఫింగర్ డిప్ చేసి ఆ క్రాక్ లాగా వచ్చిన దగ్గర ఇలా నొక్కండి, మీకు ఈజీగా వచ్చేస్తుందండి మెత్తగా. అండ్ మంచిగా జాయిన్ అయిపోతాయి. ఎక్కడ మీ క్రాక్స్ లాగా లేకుండా చూసి నీట్గా చేసుకోండి. సో ఇలా మీకు ఎన్ని స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్స్ అన్ని డోనట్స్ మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు 5 to 6 డోనట్స్ చేసి చూపిస్తున్నాను. సో క్రాక్స్ లాగా వస్తే మాత్రం ఒక్కసారి వాటర్లో మీ ఫింగర్ని డిప్ చేసి అలా జాయిన్ చేసేయండి. జాయిన్ అయిపోతుంది, ఈజీగా అతుక్కుంటాయి అన్నమాట. మనకి ఇలా క్రాక్స్ లాగా వచ్చి విడిపోవడం అలా ఏం అవ్వదు. సో ఇది బ్రెడ్ కాబట్టి ఈజీగా మనకి స్టిక్ అయిపోతుంది. సో ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా చూసి నీట్గా అన్ని పీసెస్ని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు మీకు 5 పీసెస్ చేసి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని మనం ఇప్పుడు డోనట్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలండి. సో డోనట్స్ నేను యాక్చువల్గా పిండితో కాకుండా ఇలా బ్రెడ్తో ఎందుకు చేస్తున్నానంటే ఇది అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి ఈజీగా అయిపోవాలి అనే ఒక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా స్లైసెస్ 2 స్లైసెస్ని నేను ఇలా డోనట్స్గా చేసి ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. నేను 2 సైడ్స్ ఇలా మంచిగా రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సో మనకి ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ. బట్ మనము వడకి కొంచెం ఎక్కువసేపు వదిలేస్తాం కదా ఆయిల్లో, అలా అంతసేపు వదిలేయకండి. జస్ట్ 1 or 2 మినిట్స్ చాలు. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి తొందరగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇలా మీరు రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ డోనట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఎక్కువ టైం పట్టదండి ఇది ఫ్రై అవ్వడానికి. జస్ట్ 1 or 2 మినిట్స్ అంతే. 2 సైడ్స్ మనకి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో యూజువల్గా వడకి పట్టినంత టైం అయితే దీనికి పట్టదు. సో ఇప్పుడు 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోండి మంచిగా. సో ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని స్లోగా
సో 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. సో యాక్చువల్గా డోనట్స్ అనేవి పిల్లలకి కూడా చాలా ఇష్టమైన రెసిపీ కదండి. సో డోనట్స్ చేయాలి అంటే మనం పిండి కలపాలి, దాన్ని కొంచెం సేపు నానబెట్టి అండ్ దెన్ డోనట్స్ చేసి చాక్లెట్ సిరప్ చేసి, సో ఇదంతా టైం టేకింగ్ కాబట్టి సో ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ రెసిపీ అండి. అండ్ దీనికి చాక్లెట్ సిరప్ కూడా నేను కొంచెం ఈజీ వేలోనే చేశాను. యాక్చువల్గా హర్షీ సిరప్ ఉంటుంది కదా, సో హర్షీ సిరప్ని నేను ఒక చిన్న బౌల్లో వేసి, సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డోనట్స్ని ఇందులో ఒకసారి డిప్ చేసి తీస్తున్నాను. సో చాక్లెట్ సిరప్కి కూడా టైం ఎక్కువ పట్టకుండా ఆర్ గనాష్ చేయకుండా సో ఇలా సింపుల్గా తొందరగా అయిపోయేలాగా నేను ఈ రెసిపీని చేశాను. సో హర్షీ సిరప్ చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు ఇంట్లో. సో నేను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డోనట్స్ అన్నీ ఇందులో డిప్ చేసి తీస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్ని డోనట్స్ని నేను డిప్ చేసి పెట్టేసుకొని సో ఇంకా రెడీ చేసి సర్వింగ్ ప్లేట్లోకి మీరు సర్వ్ చేసుకోవచ్చండి. సో సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేటప్పుడు ఒక ఫోర్క్ కానీ ఏదైనా తీసి పెట్టుకోండి. మళ్ళీ చేతితో ముట్టుకుంటే మీకు చేతికంతా చాక్లెట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫోర్క్తో ఇలా నీట్గా తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేయండి. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోయి డోనట్ రెసిపీ. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ ఇంకేమైనా కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాను. సో ఇదండి ఈరోజు రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ guys, see you in the next video.